చక్కటి యూనివర్సిటీని పరిచయం చేస్తూ ఉంటారు తెలుగు వారి కోసం బయట కంట్రీస్ నుండి. ఇవాళ మనం జార్జియాలోని బావ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గురించి మాట్లాడబోతున్నాం. ఒక్కసారి ఎందుకని స్టూడెంట్స్ ఎవరైతే ఎంబీబీఎస్ చేరాలనుకుంటున్నారో జార్జియాని చూస్ చేసుకోవాలి, జార్జియాలో ఉన్న బావ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ స్టూడెంట్స్కు ఇక్కడున్న కాంపిటీషన్ వల్ల ఇక్కడ ఫ్రీ సీట్ దొరకపోవడం కావచ్చు, మేనేజ్మెంట్ కోటా ఎన్ఆర్ఐ కోటా 70 lakhs కావచ్చు, 1.5 crore కావచ్చు, ఇలా ఉండగా ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది ప్రాముఖ్యత సంతరించుకున్నది. సో ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో చూసుకుంటే ఎవ్రీ ఇయర్ మన ఇండియా నుంచి 25,000 నుంచి 35,000 స్టూడెంట్స్ వెళ్తున్నారు. అది ఫ్రీ సీట్స్తో కోటాతోటి కంపేర్ చేస్తే 50%, ఓవరాల్ కోటాతోటి కంపేర్ చేస్తే 25% ఉన్నది. కాబట్టి ఎంబీబీఎస్ అబ్రాడ్కు ప్రాముఖ్యత ఖచ్చితంగా ఉన్నది. ఫ్రీ సీట్స్ ఎలానో, మేనేజ్మెంట్ కోటా ఎలానో ఎంబీబీఎస్ అబ్రాడ్ కూడా ఉంది. సో ఏ కోర్స్ అయినా ఇక్కడ అవైలబుల్గా దొరుకుతుంది, కానీ ఎంబీబీఎస్ మాత్రం ఇక్కడ చేయడానికి చాలా కష్టతరంగా ఉంటుంది. అందులో భాగంగానే అలాగే డబ్బుతో కూడుకున్న డబ్బు ఉంటే ఎంబీబీఎస్ లేకపోతే లేదు, సూపర్ టాలెంట్ ఉంటే ఎంబీబీఎస్ లేకపోతే లేదు. ఇక మామూలుగా ఇప్పుడు సపోజ్ 23 lakhs రాశారు, 60,000 ఉన్నాయి. అంటే కాంపిటీషన్ ఏ విధంగా ఉన్నదో మనం తెలుసుకోవచ్చు. మన దగ్గర మాత్రమే ఈ కాంపిటీషన్, వేరే దగ్గర బయట ఎక్కడ కూడా లేదు. 200+ కంట్రీస్ ఉన్నాయి ఓవరాల్ వరల్డ్ లోపల. అందులో మన ఇండియా 150 crores పాపులేషన్ తప్పించి, ఇంకా ఇండియా చైనా తప్పించి ఇంకెక్కడ కూడా 100 పైన పాపులేషన్ లేదు. కాబట్టి అక్కడ ఆ కాంపిటీషన్ లేదు. అక్కడ ఉన్న జనాలకు, అక్కడ ఉన్న యూనివర్సిటీస్కు, అక్కడ ఉన్న సీట్లకు అక్కడ సర్దుబాటు అవుతున్నాయి. అక్కడ ప్రాబ్లమే లేదు. కానీ వచ్చిన ప్రాబ్లం వల్ల మన ఇండియన్ స్టూడెంట్స్కి రిక్వైర్మెంట్ చాలా ఎంబీబీఎస్ చేయాల్సిన అవసరము, డాక్టర్స్ యొక్క అవసరం మన ఇండియాకే ఉన్నది. సో అందులో భాగంగా మా వంతు కర్తవ్యంగా ఈ ఎంబీబీఎస్ అబ్రాడ్ని చూస్ చేసుకోవడము, అందులో డిఫరెంట్ కంట్రీస్ను మొత్తం అనాలిసిస్ చేసిన తర్వాత జార్జియాని ఇంట్రడ్యూస్ చేయడము, సక్సెస్ఫుల్గా మేము జార్జియాని ఇంట్రడ్యూస్ చేయడము, జార్జియాలో ఎంబీబీఎస్ చేయడానికి పంపించడము, అక్కడ నుంచి పాస్ అవుట్ అయ్యి రావడం, ఇక్కడ ఎఫ్ఎంజీ పాస్ చేసి ఇక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడం, ఇంటర్నేషనల్ లెవెల్లో పీజీ చేయడం, ఇదంతా కూడా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్కి దక్కుతున్నదానికి గ్రేట్గా చెప్పగలను. సో ఆ విధంగా ఏదో ఒక కంట్రీని ఎవరో ఒకరు ఇంట్రడ్యూస్ చేస్తే కానీ ఇక్కడ ఇంట్రడ్యూస్ కాదు, తెలియదు ఆ కంట్రీ ఏంటిది, ఆ యూనివర్సిటీ అవగాహన ఉండదు. ఏ బిజినెస్ అయినా ఏదైనా కానీ ఎవరో ఒకరు ఆ ప్రోడక్ట్ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేయాలి. అందులో భాగంగా జార్జియా అనే కంట్రీని మన తెలుగు పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడము